ఇప్పుడు మనలో దేవుడు ఉంటే మనకి ఇంకా బ్యూటీతో అవసరం అంటారా? మనకి బ్యూటీ అవసరం అంటారా? అంటే ఇప్పుడు నువ్వు అందంగా మేకప్ వేసుకుంటున్నావు అంటే నువ్వు దేవుడిలో ఉన్నట్టా లేనట్టా? అర్థం చేసుకోండి నా సహోదరి, నా సహోదరుడా. మీలో దేవుని యొక్క ఆత్మ ఉంటే మీరు దేవుని ఆత్మ స్వభావము గలవారే కాని అంటున్నప్పుడు మరి మనము మన ముఖానికి వేసుకునే యొక్క అలంకరణ ఎలా కనబడుతుంది? ఆత్మీకంగా కనబడుతుందా, శరీరానుసారంగా కనబడుతుందా? శరీరానుసారముగా కనబడే ఒక ఆత్మ అలంకరణకు దేవుని సన్నిధానానికి తీసుకుని వెళ్తుందా? మరి దేవుని చెంతకు, దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఏ ఆత్మ అలంకరణ చేసుకోవాలి? రక్షణ ఆత్మ అలంకరణ చేసుకోవాలి. ఆయన మనకి ఇస్తానంటుంది ఏంటి? రక్షణగా ఉండే ఒక అలంకరణ ఇస్తా అంటున్నాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు.